ప్రమోట్ చేస్తున్న విశాఖకు చెందిన యూట్యూబర్ లోకల్ బాయ్ నానిపై టీజీఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. హాయ్ ఫ్రెండ్స్, మీరు బెట్టింగ్ యాప్ల గురించి విన్నారా? ఈ మధ్య మన ఫేవరెట్ యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు వీటిని బాగా ప్రమోట్ చేస్తున్నారు. భయ్యా సన్నీ యాదవ్ కూడా వాటిలో ఒకరు. కానీ అసలు ఇవి నిజంగానే డబ్బిస్తాయా లేక మనల్ని మోసం చేస్తున్నాయా? ఇవి ఎంత డేంజరస్ అంటే చాలామంది లక్షల డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సో పూర్తిగా చూసి మీరు కూడా మోసపోకుండా జాగ్రత్త పడండి. బెట్టింగ్ యాప్స్ ఎలా పనిచేస్తాయి? మనలో చాలామంది చిన్న మొత్తంలో స్టార్ట్ చేసి కొంచెం గెలిస్తే ఇంకాస్త పెట్టాలని అనుకుంటారు కదా, అదే ఈ యాప్ల అసలు స్కామ్. మొదట గెలిచినట్టుగా చూపిస్తాయి, కొంచెం ధైర్యం వచ్చాక పెద్ద మొత్తంలో పెట్టిస్తాయి, తర్వాత సడన్గా ఓడిపోతాం. చివరికి ఎంత పెట్టినా మన అకౌంట్ బ్లాక్ చేస్తారు లేదా యాప్ ఆఫ్ చేస్తారు. మన డబ్బు పోయింది కదా. భయ్యా సన్నీ యాదవ్ లాంటి ఇన్ఫ్లుయెన్సర్లు వీటిని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? వాళ్ళకు లాభం ఏమిటంటే ఈ యాప్ కంపెనీలు లక్షల్లో డబ్బు ఇస్తాయి, వీళ్ళకు డబ్బు వస్తుంది, కానీ వీటిని నమ్మి మనం డబ్బు పోగొట్టుకుంటున్నాం. నిజంగా వీళ్ళు మన కోసం ఈ యాప్లను చెప్పడం లేదు, వాళ్ళకు కేవలం స్పాన్సర్షిప్ డబ్బు వస్తుందంతే. ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. ఈ మధ్య విశాఖలో ఒక యూట్యూబర్ను అరెస్ట్ చేశారు. పోలీసులు చెబుతున్నారు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం నేరం, అండ్ ఇండియాలో కూడా బ్యాన్ అయింది. ఈ సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కూడా ఖచ్చితంగా వార్నింగ్ ఇచ్చారు. వీటిని వాడిన వాళ్ళు కూడా ప్రాబ్లంలో పడే ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ అలర్ట్గా ఉండండి ఫ్రెండ్స్. మనం సులభంగా డబ్బు సంపాదించాలని చూస్తే అలాంటి మోసాల్లో పడిపోతాం. మంచి మార్గంలో డబ్బు సంపాదించాలి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ విషయం చెప్పండి. ఎవరు కూడా ఈ యాప్లలో డబ్బు పెట్టొద్దు, మోసపోవద్దు. అండ్ బెట్టింగ్ యాప్లపై చట్టాలు, కొన్ని లీగల్ యాక్షన్స్ ఇండియాలో ఉన్నాయి. సో భారతదేశంలో ఆన్లైన్ బెట్టింగ్స్ అండ్ గ్యాంబ్లింగ్పై వివిధ చట్టాలు ఉన్నాయి. ఈ యాప్లు చట్టపరంగా అనుమతించబడలేదు అండ్ వాటిని ఉపయోగించడం లేదా ప్రమోట్ చేయడం నేరంగా పరిగణించబడుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867. ఈ చట్టం ప్రకారం భారతదేశంలో భౌతికంగా గ్యాంబ్లింగ్ లేదా బెట్టింగ్ నిర్వహించడం నేరం. ఆన్లైన్ బెట్టింగ్కి ఈ చట్టాన్ని కూడా వర్తింపజేయచ్చు, కానీ ఆన్లైన్ గ్యాంబ్లింగ్పై ప్రత్యేక నిబంధనలు అప్పట్లో లేవు. 1867 చట్టం ప్రకారం ఏంటంటే గ్యాంబ్లింగ్ నిర్వహించిన వారికి ₹200 జరిమానా లేదా 3 నెలల జైలు శిక్ష విధించవచ్చు. నెంబర్ 2, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ యాక్ట్ 2000. ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లు అండ్ వెబ్సైట్లు నిషేధించేందుకు ఉపయోగించే చట్టం. చట్టవిరుద్ధంగా ఆన్లైన్ గ్యాంబ్లింగ్ సదుపాయాలు అందించిన కంపెనీలపై కేసులు పెట్టవచ్చు. కొన్ని రాష్ట్రాలు ఈ చట్టాన్ని ఉపయోగించి ఆన్లైన్ గ్యాంబ్లింగ్ యాప్లను బ్యాన్ చేశాయి. నెంబర్ 3, ప్రైజ్ కాంపిటీషన్ యాక్ట్ 1955. లాటరీల ద్వారా గెలుపు ఆధారంగా డబ్బు పొందడానికి కట్టడి చేయడానికి తీసుకొచ్చిన చట్టం. ఒక గంటలో 25 మంది కంటే ఎక్కువ మంది పాల్గొనే పోటీలు ఉంటే అవి చట్టవిరుద్ధం. ఈ చట్టం ప్రకారం గేముల పేరుతో బెట్టింగ్ చేసే యాప్లు కూడా నిషేధించబడవచ్చు. నెంబర్ 4, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019. మోసపోయిన యూజర్స్కి ఫిర్యాదు చేయడానికి అవకాశం కల్పించే చట్టం. బెట్టింగ్ యాప్లు తప్పుదారి పట్టించే ప్రకటనలు చేస్తే ప్రమోట్ చేసిన కంపెనీలు, సెలబ్రిటీలపై కూడా చర్యలు తీసుకోవచ్చు. నెంబర్ 5, స్టేట్ వైజ్ బెట్టింగ్ లాస్. సో భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు తమ సొంత చట్టాలను అమలు చేస్తున్నాయి. సో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ఆన్లైన్ బెట్టింగ్స్ అండ్ రమ్మీ యాప్లను నిషేధించాయి. సిక్కిం అండ్ నాగాలాండ్ లైసెన్స్ ఉన్న ఆన్లైన్ గేమింగ్ను అనుమతిస్తున్నాయి. గోవా అండ్ దామన్ లైసెన్స్ కలిగిన గ్యాంబ్లింగ్ అనుమతించబడింది. సో ఇలాంటి అవగాహన వీడియోలు మీకు ఇంకా కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి, మీ అభిప్రాయం తెలపండి. నెక్స్ట్ ఏ టాపిక్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఓవరాల్గా వీడియో ఇది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్న వాళ్ళలో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నా లేకపోతే వాడుతున్నా, ప్లీజ్ ఇప్పటికైనా మీరు ఆ గేమ్స్ని ఆడటం అండ్ ప్రమోట్ చేయడం ఆఫ్ చేయండి. ఎందుకంటే ఇది ఫ్యూచర్లో చాలా ఎఫెక్టివ్ అవుతుంది. ఇప్పుడు చాలా అంటే చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట స్టేట్లో. సో ఇంకా రాబోయే రోజుల్లో చాలా క్రిటికల్గా మారుతుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళు భయ్యా సన్నీ యాదవ్ లాంటి పెద్ద పెద్ద యూట్యూబర్లు ఇలాంటి చిక్కులు ఎదుర్కొంటున్నారు. సో మీరు ఎవరైనా ఇప్పటికీ చిన్న క్రియేటర్స్ అయినా సరే, మీరు ప్రమోట్ చేస్తున్న బెట్టింగ్ యాప్స్ కానీ లేకపోతే అవి అంటే ప్రమోషన్ ఎలా అంటే మీరు వాడండి, మీరు కూడా గెలుచుకోవచ్చు, ఇలాంటివి చేస్తున్నారు అనుకోండి, అవి ఆపేసేయండి. అండ్ మీ నాలెడ్జ్ని మాత్రమే షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అంటే మీ నాలెడ్జ్ మీన్స్ మీ ఏదైతే కంటెంట్ చేస్తున్నారో, నేను క్రియేటర్గా చెప్తున్నా,
మీరు ఏదైతే కంటెంట్ చేస్తున్నారో దాని మాత్రమే స్టిక్ అయ్యి అది మాత్రం చేసి మీరు యూట్యూబ్ ఇచ్చే మనీని తీసుకుని సాటిస్ఫై అవ్వడానికి ట్రై చేయండి. కాదు నాకు సరిపోదు అనుకుంటే బయట ఏదైనా పని చేసుకోండి భయ్య. అండ్ ఏంటంటే మీరు యూట్యూబ్ ఇచ్చే మనీతో సాటిస్ఫై అయ్యి కొంచెం మీ కంటెంట్ని ప్రజలకు అందించండి. వాళ్ళు జస్ట్ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ అనుకోండి, రిలాక్స్ అవుతారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనుకోండి, తెలుసుకుంటారు బయట ఏం జరుగుతుందని చెప్పేసి. సో అలా అనమాట. మీకు ఏదైతే టాలెంట్ ఉందో అవన్నీ ఎక్స్ప్లోర్ చేయండి. బట్ ఈ బెట్టింగ్ యాప్స్, ప్రమోషన్స్ ఇవన్నీ చేసి ప్రజల మీద రుద్దడం ఇది మంచిది కాదు. చాలామంది చనిపోతున్నారు, ఒకసారి అర్థం చేసుకోండి. చాలామంది ఫ్యామిలీస్ రోడ్డున పడుతున్నాయి అనమాట. సో ఓవరాల్గా చెప్పేది వీడియోలో ఇదనమాట. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎంత కరెక్ట్ ఉందో తెలియదు. సో ఓవరాల్గా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.